Morning, ma. Good morning, ma. First MPCS standards data structures using C. ఓకేనా మనం ఈ రోజు క్లాసెస్ లో మనం చూసుకునేది మెయిన్ క్లాసెస్ నిన్నటి వరకు ఏం చూసుకున్నాం వి హావ్ డిస్కస్ అబౌట్ ద క్యూస్ కోసం థర్డ్ యూనిట్ క్యూ కోసం చూసుకున్నా ఆ క్యూస్ మొత్తం అయిపోయి వి హావ్ డిస్కస్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ క్యూస్ ఇన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ క్యూస్ యొక్క రిప్రజెంటేషన్ చూసుకున్నాం సర్క్యులర్ క్యూస్ చూసుకున్నా ఇక్కడ సర్క్యులర్ క్యూస్ లో క్యూ యొక్క అప్లికేషన్స్ చూసుకున్నాం ఓకేనా అండ్ క్యూ కోసం డిస్కస్ చేసుకున్నాం ఓకేనా అక్కడ వరకు నిన్నటితో క్లాస్తో మనం we have fully discussed with your థర్డ్ యూనిట్ ఓకేనా థర్డ్ యూనిట్ బి ప్యాటర్న్ కూడా అయిపోయింది ఏ ప్యాటర్న్ చూసుకున్నాం ఏ ప్యాటర్న్ వచ్చేసరికి స్టాక్స్ కోసం మాట్లాడుకున్నాం బి ప్యాటర్న్ వచ్చేసరికి క్యూస్ కోసం డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఏం చూసుకున్నాం అంటే వీఆర్ డిస్కసింగ్ ఏ ఫుల్ ఫ్లెజ్ ఆఫ్ ట్రీస్ కాన్సెప్ట్స్ లో మనం ఫస్ట్ చూసుకునేది ఏంటంటే బైనరీ ట్రీ చూసుకుంటాం ఈ బైనరీ ట్రీ చూసుకునే ముందు ఫస్ట్ వీ హ్యావ్ డిస్కసింగ్ అబౌట్ ద ట్రీ యూనిట్ 4 ఓకేనా binary tree nana first to know about the binary tree first we has to know about the tree ఈ బైనరీ ట్రీ కోసం తెలుసుకునే ముందు మనం ఏం చేయాలంటే నాన్న వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఈస్ ఎ ట్రీ ఓకేనా ఈ ట్రీ అంటే ఏంటంటే నాన్న ఫస్ట్ మనం బిఫోర్ క్లాసెస్ లో మనం చూసుకున్నాం అరేస్ లింక్ లిస్ట్ స్టాక్స్ క్యూస్ విచ్ ఆర్ ఇవన్నీ కూడా వాట్ ఆర్ దే అవి ఏంటంటే ఆల్ దీస్ ఆర్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ మనం బిఫోర్ క్లాసెస్ లో మనం మాట్లాడుకున్నది మనం డేటా స్ట్రక్చర్స్ డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ మన క్లాసెస్ లో అరేస్ డిస్కస్ చేసుకున్నాం లింక్ లిస్ట్ డిస్కస్ చేసుకున్నాం స్టాక్స్ తీసుకున్నాం అండ్ క్యూస్ డిస్కస్ చేసుకున్నాం ఈ అన్ని కాన్సెప్ట్స్ మనం వాట్ ఆర్ దోస్ కాన్సెప్ట్స్ స్టిల్ నో వీ హావ్ డిస్కస్ అంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న అన్ని కాన్సెప్ట్స్ కూడా వీ హావ్ డిస్కస్ యూజింగ్ దిస్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ మనకు ఇప్పటి వరకు మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కూడా ఏ సపోర్ట్ చేస్తుంటే దే ఆల్ సపోర్ట్స్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అన్ని కూడా లీనియర్ డేటా ఇప్పుడు స్టిల్ నో వీ హావ్ అప్ టు ఎస్టర్డే మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే వీఆర్ ఓన్లీ స్పీకింగ్ విత్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ మనం లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కోసం మనం మాట్లాడుకున్నానా అండ్ కమింగ్ టు ఫ్రమ్ టుడే అవర్స్ ఈ రోజు మనం వీఆర్ డిస్కసింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ట్రీస్ ఈ ట్రీ అనేది ఏంటంటే ట్రీ ఈజ్ నాట్ లైక్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ ట్రీ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ కాదా ఓకేనా ట్రీ అనేది ఓకేనా ట్రీస్ ఆర్ హైరార్కికల్ డేటా స్ట్రక్చర్స్ ఓకేనా hierarchical ఈ ట్రీ అనేది ఏమవుతుందంటే ఈ ట్రీస్ అనేది హైరార్కికల్ డేటా స్ట్రక్చర్స్ కదా ఓకేనా ఈ ట్రీస్ అనేది హైరార్కికల్ డేటా స్ట్రక్చర్స్ ని సపోర్ట్ చేస్తుందా ఓకేనా మనం ఇప్పుడు వాట్ వాస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ట్రీ ఈ ట్రీని ఒక స్ట్రక్చర్ చూసుకుంటారా ఈ ట్రీని మనం ఏం చేసుకుంటాం టాప్ మోస్ట్ నోడ్ వాట్ వాస్ ద టాప్ మోస్ట్ నోడ్ ఈస్ కాల్డ్ యాజ్ ద రూట్ ఆఫ్ ద ట్రీ ద టాప్ మోస్ట్ నోడ్ ఈ ట్రీస్ లో మనం ఏం చేస్తాం ట్రీస్ ఆర్ హైరార్కికల్ డేటా స్ట్రక్చర్స్ ద టాప్ మోస్ట్ నోడ్ topmost node of a tree are called ఈ topmost node tree యొక్క topmost need మనం ఏమని కాల్ చేస్తామంటే we are calling it as a ఓకేనా మనం ఏమని కాల్ చేస్తాం topmost need of the node of the tree are called ఓకేనా called root of the tree దాన్ని root of the tree అని కాల్ చేస్తాం topmost node of the tree we are called it as a root ఓకేనా root అని కాల్ చేస్తాం and the elements what are the elements that are directly under an element are called okay na the elements that are directly under an element are called is children ante elements what are the elements that are directly under element of element yokka okay na the elements that are directly under the elements are called ante ఏ elements తో యొక్క డైరెక్ట్ లో ఉన్నాయో అవి వాటి యొక్క చిల్డ్రన్స్ అంటారా the elements directly above అంటే
అంటే అండర్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ అండర్ above the elements, the elements that are above the elements are called the elements that are directly under the elements. అంటే what are the elements that are directly under the elements? The elements directly under the elements. Elements mean directly under the elements we are calling as a children. What the children? It's directly under the elements. We call it as children. We are calling as children. We are calling as its children. What we మనం children కి కాల్ చేస్తున్నాను. And the elements directly above the elements. Okay, the elements, what are the elements? What the elements are directly above the elements directly above the something is called its parents. Okay na? అంటే ఈ ఎలిమెంట్స్ పైన ఏమైతే ఉన్నాయో దాన్ని we are calling as its parents. దాన్ని మనం వాటి యొక్క and the topmost node is called what are the node? అంటే topmost node of the tree we are calling as node అని చెప్తున్నానా. The elements that are directly under an element. Okay na? Okay, element, what are the elements under an element? దాన్ని ఏమంటారంటే we are calling as its children. The elements directly above of something. అంటే ఈ ఎలిమెంట్స్ కి what are the elements అంటే directly ఓకేనా. అంటే the next step చెప్పుకుంటే the elements directly above something. The elements directly above something we are calling as a parents. అంటే suppose I am considering this is my ఇదొక this was my node, ఇది ఏ నోడ్ అన్న, ఓకేనా. and this was my children node B C, this was my D node A B C D. అంటే ఈ అండర్ ఎలిమెంట్ డైరెక్ట్లీ అండర్ అన్ ఎలిమెంట్, ఇది ఒక ఏ అనేది ఒక ఎలిమెంట్ అయితే ఈ ఎలిమెంట్ అండర్ లో ఒక డైరెక్ట్ ఎలిమెంట్ అండర్ అన్ ఎలిమెంట్స్, ఈ ఏ అనే ఎలిమెంట్ కింద ఇంకొక ఎలిమెంట్ బి అనేది ఉంది. దీని ఏ నేను దిస్ వాజ్ దిస్ కాలింగ్ as రూట్, దీన్ని నేను రూట్ అనుకుంటే ఓకేనా, ఇది నాకు చిల్డ్రన్ అవుతుందా, ఓకేనా. అంటే ఇది రూట్ బట్ నాకు ఏమవుతుందంటే దిస్ వాజ్ మై పేరెంట్ నోడ్, ఇది నాకు పేరెంట్ నోడ్ కూడా అవుతుంది. ఓకేనా. లైక్ దిస్ వీఆర్ ఇనిషియేటింగ్ ఏ ట్రీస్ ఇన్ అవర్ డేటా స్ట్రక్చర్. మన డేటా స్ట్రక్చర్స్ ఆఫ్ ట్రీస్ ని మనం ఈ విధంగా ఇనిషియేట్ చేస్తున్నాము. అండ్ వి ఆల్సో కాలింగ్ as అంటే మీకు ఎంత చెప్పాను అబౌవ్ సంథింగ్. అంటే అబౌవ్ సంథింగ్ అంటే ఈ పేరెంట్ నోడ్ పక్కన పైన మనకి ఏమీ లేదు కాబట్టి వేర్ సంథింగ్ అబౌవ్, అంటే దాని పైన ఏమీ లేదు కాబట్టి అబౌవ్ సంథింగ్ అన్నానా. ఓకేనా. దట్స్ అబౌట్ దిస్ నా. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ పేరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇస్ ఎ చైల్డ్, మీకు చెప్పారు కదా ఏ అనేది ఒక చైల్డ్ అనుకుంటే ఓకేనా, చైల్డ్ ఆఫ్ ఎఫ్ అని ఎఫ్ అనేది ఎఫ్ అండ్ టీ, ఏ అనేది ఎఫ్ అండ్ టీకి మనకి ఓకేనా చైల్డ్ నోడ్ ఎఫ్ అండ్ టీ అనేది అవుతుంది. ఓకేనా. అండ్ ఫైనల్లీ ఎలిమెంట్స్ విత్ 2 చిల్డ్రన్స్ ఆర్ కాల్డ్ లీవ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకునే సరిపోయినారా. నెక్స్ట్ వాట్ ఈస్ వై వీ నీడెడ్ ట్రీస్. మన ట్రీస్ ఎందుకు ఇన్ డేటా స్ట్రక్చర్స్, వై వీ నీడ్ ట్రీస్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. ఓకేనా. వై వీ నీడెడ్ ట్రీస్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. ట్రీస్ మన డేటా స్ట్రక్చర్స్ లో ఎందుకు కావాలి, వాట్ పర్పస్ యూఆర్ యూజింగ్ దిస్ ట్రీస్. ఓకేనా. ఓకేనా. వన్ రీజన్స్ మనం ఒక రీజన్ తో వీఆర్ యూజింగ్ దిస్ ట్రీస్ ఫర్ ఓన్లీ వన్ రీజన్ అన్న. ట్రీస్ మైట్ బి బికాస్ యూ వాంట్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్. వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ స్టోరింగ్. ఓకేనా. దట్ న్యాచురల్లీ ఫ్రమ్ ఏ హైరార్కీ. ఓకేనా. మన హైరార్కీ విధంలో మన డేటా స్టోర్ చేసుకున్నప్పుడు ఓకేనా ద ఫైల్ సిస్టమ్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఓకేనా. అప్పుడు హైరార్కీ డేటాలో మనం వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్. ఈ ట్రీస్ ఎందుకు వాడతామంటే టు స్టోర్ డేటా. వై వీఆర్ దిస్ స్టోర్ using, why we are using use of tree, why we are using trees, why trees are used in data sets.
డేటా స్ట్రక్చర్స్ లో ట్రీస్ ఎందుకు వాడతారంటే ఫర్ స్టోరింగ్ డేటా హైరార్కికల్లీ డేటాని హైరార్కికల్ గా మనం డేటా స్టోర్ చేయడానికి మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకెందుకు వాడతాం అంటే ఓకేనా one is hierarchical గా మనం డేటా స్టోర్ we are using this trees for storing data hierarchical అన నెక్స్ట్ trees provide moderate access అంటే ఈ using this trees we can provide moderate access అంటే moderate access లో మనం ఓకేనా moderate access అంటే సచ్ అంటే moderate గా అంటే we can search quicker and quicker గా లింక్ లిస్ట్ లో స్లో ఓకేనా మోడరేట్ యాక్సెస్ సెర్చెస్ మనం ఇక్కడ ట్రీస్ సర్చ్ ట్రీస్ సర్చ్ మోడరేట్ యాక్సెస్ ఈ ట్రీస్ యూజ్ చేసుకుని డేటాని మనం మోడరేట్ సర్చ్ యాక్సెస్ మనం సెర్చ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి అంటే మనం బిఫోర్ గా మనం చూసిన ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఓకేనా మోడరేట్ సర్చెస్ అంటే మనం మోడరేట్ ట్రీస్ ప్రొవైడ్ అంటే ట్రీస్ ప్రొవైడ్ మోడరేట్ యాక్సెస్ సర్చ్ అంటే మోడరేట్ యాక్సెస్ సర్చ్ అంటే క్విక్కర్ ఓకేనా సర్చ్ అంటే క్విక్కర్ దాన్ లింక్ లిస్ట్ అంటే మన లింక్ లిస్ట్ లో ఓకేనా క్విక్కర్ దాన్ లింక్ లిస్ట్ అండ్ స్లో దాన్ అరేస్ అంటే ఇది వీఆర్ కంపేర్ మోడరేట్ యాక్సెస్ ఇన్ ద సెన్స్ ఇది లింక్ లిస్ట్ కన్నా క్విక్కర్ గా మనం సెర్చ్ చేసుకోవచ్చు అండ్ స్లో దెన్ అరేస్ అంటే అరేస్ కన్నా స్లోగా సెర్చ్ చేస్తుంది ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రీస్ ప్రొవైడ్ మోడరేట్ ఇన్సర్షన్ అంటే మనం ఇది మోడరేట్ సెర్చ్ కూడా కాదు వీ కెన్ ఆల్సో ప్రొవైడ్ ట్రీస్ ప్రొవైడ్ మోడరేట్ ఇన్సర్షన్ డిలీషన్ అంటే మనం ఈ ట్రీస్ యూజ్ చేసుకుని మోడరేట్ గా ఇన్సర్షన్ చేయొచ్చు డిలీట్ చేసుకోవచ్చు కదా ఓకేనా. ఇది కూడా ఏంటంటే క్విక్కర్ దెన్ అరేస్ ఇది దీంట్లో కూడా ఎలా అవుతుంటే మన క్విక్కర్ దెన్ అరేస్ స్లో దెన్ అన్ఆర్డర్ లింక్ లిస్ట్ ఓకేనా. దీంట్లో ఈ మోడరేట్ ఇన్సర్షన్స్ లో మనం అరేస్ కన్నా క్విక్ గా చేసుకోవచ్చు అండ్ స్లో దెన్ లింక్ లిస్ట్ ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైక్ లింక్ లిస్ట్ ఓకే లైక్ లింక్ లిస్ట్ ఇది ట్రీస్ ఆర్ వర్కింగ్ లైక్ ఏ లింక్ లిస్ట్ ఈ ట్రీస్ మనం లింక్ లిస్ట్ గా వర్క్ చేసుకోవచ్చు అన్లైక్ అరేస్ ఓకే అదే అరేస్ కన్నా ఓకేనా. అండ్ ట్రీస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అప్పర్ లిమిట్ ఆర్ ఈ ట్రీస్ కి అప్పర్ లిమిట్ అనేది ట్రీస్ లో మనకి అప్పర్ లిమిట్ ఏముండదా డస్ నాట్ హ్యావ్ ఎనీ అప్పర్ లిమిట్ ఆర్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఆ నెంబర్ ఆఫ్ నోట్స్ లిమిట్ ఏముండదని అప్పర్ నోట్స్ కి లిమిట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నోట్స్ అనేది అప్పర్ లింక్ లో మనకి ఏముండదు ఓకేనా. దట్ వాస్ అబౌట్ ట్రీస్ why we are using the trees. Next వచ్చేసరికి మెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రీస్ ఈ మెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రీస్ ఎందుకు వాడుతున్నాం ఓకేనా why we are including this trees in our data structures. ఈ డేటా స్ట్రక్చర్స్ లో మనం ఈ ట్రీస్ ఎందుకు వాడతాం వాట్ పర్పస్ దే ఆర్ యూజింగ్ అంటే మ్యానిపులేటింగ్ హైరార్కికల్ డేటా అంటే applications of trees ఓకేనా. అప్లికేషన్స్ ఆఫ్ ట్రీస్ మనం వాట్ పర్పస్ యూజ్ దిస్ అప్లికేషన్స్ ఈ అప్లికేషన్స్ మనం ట్రీస్ లో ఎందుకు వాడుతున్నాం అంటారా. ఫస్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రీస్ లో ఓకేనా మ్యానిపులేషన్ ఆఫ్ హైరార్కికల్ డేటా ఓకేనా. హైరార్కికల్ డేటాని మ్యానిపులేట్ చేయడానికి ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే మ్యానిపులేట్ హైరార్కికల్ డేటా ఏముందో ఆ డేటా మనం మ్యానిపులేట్ చేయడానికి వాడుతున్నారా. అండ్ మేక్ ఇన్ఫర్మేషన్ ఈజీ టు సర్చ్ ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేక్ ఇన్ఫర్మేషన్ ఓకేనా మేక్ ఇన్ఫర్మేషన్ ఈజీ టు సర్చ్
ఏమైతే ఇన్ఫర్మేషన్ మనం ఈ సెర్చ్ చేసుకున్న వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ వీ వాంట్ టు సెర్చ్ అంటే ఏమైతే ఇన్ఫర్మేషన్ మనం ఓకేనా మేక్ ఇన్ఫర్మేషన్ ఈజీ టు సెర్చ్ అంటే వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ యూ వాంట్ టు సెర్చ్ ఓకేనా ఈ ట్రీస్ యూజ్ చేసుకుని ఏమైతే మనం ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకున్నామో ఓకేనా మనం ఈజీగా సెర్చ్ చేయొచ్చు అండ్ మ్యానిపులేట్ సార్టెడ్ లిస్ట్ ఆఫ్ డేటా అంటే ఈజీగా మ్యానిపులేట్ సార్టెడ్ లిస్ట్ మ్యానిపులేట్ సార్టెడ్ లిస్ట్ ఆఫ్ డేటా సార్టెడ్ లిస్ట్ ఆఫ్ డేటా ఏముందో దాన్ని ఈజీగా మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చా వీ కెన్ ఈజీలీ మ్యానిపులేట్ సార్టెడ్ లిస్ట్ ఆఫ్ డేటా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా యాజ్ వర్క్ ఫ్లో ఫర్ కంప్యూటింగ్ అంటే వర్క్ ఫ్లో కంప్యూటింగ్ డిజిటల్ ఇమేజెస్ అంటే మన వాట్ ఆర్ ద కంప్యూటర్ డిజిటల్ ఇమేజ్ ఫర్ విజువల్ ఎఫెక్ట్స్ లో కూడా మనం ఈ ట్రీస్ యూజ్ చేసుకుంటున్నా రూటర్ ఫర్ ఆల్సో ఫైండ్ రూటర్ అల్గోరిథమ్స్ ఫైండ్ చేయడం కూడా మనం ఈ ట్రీస్ వాడుతున్నా రూటర్ అల్గోరిథమ్స్ ఫైండ్ చేయడం కూడా మనం ట్రీస్ వాడుతున్నాం నెక్స్ట్ వచ్చేసరికి దేంట్లో వాడుతున్నాం we are using trees in root algorithms forms from multi-stage decisions making అంటే multi-stage decision making కూడా మనం using for making multi-stage decisions అంటే multi-stage decisions ని make for making multi-stage decisions we are using this trees ఓకేనా మనం మల్టీ స్టేజ్ డిసీజ్ మనం మేక్ చేయడానికి మన ట్రీస్ వాడుతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ ఫర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ వాస్ బైనరీ ఇప్పుడు వరకు ఏం చేసుకున్నాం ఏం డిస్కస్ చేసుకున్నాం వీ హావ్ డిస్కస్ అబౌట్ ఓన్లీ ట్రీస్ ఈ ట్రీస్ యొక్క అప్లికేషన్ ట్రీస్ అంటే ఏంటి ట్రీస్ యొక్క అప్లికేషన్ చూసుకున్నారా ఇప్పుడు కంప్లీట్ గా మనం ఏం చేస్తామంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ట్రీ యొక్క నోడు పేరెంట్ నోడు ఓకేనా చిల్డ్రన్స్ కోసం ట్రీస్ కోసం ట్రీ ఆఫ్ స్ట్రక్చర్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం నో వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్ వాస్ బైనరీ ట్రీ మనం ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం డిస్కస్ చేసుకుంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఏ బైనరీ ట్రీ ఓకేనా బైనరీ ట్రీని డిస్కస్ చేసుకుంటున్నారా What is a binary tree? Binary tree అంటే ఏంటి? A tree whose elements have at most two children. ఏ ఎలిమెంట్ అయితే a tree whose అంటే binary tree అంటే ప్రతిరొక a tree ఒక ట్రీ ఇది కూడా binary tree అంటే nothing but it is also tree. A tree whose elements ఏ ట్రీ అయితే whose elements ఏ ట్రీ అయితే ఎలిమెంట్స్ whenever we are speaking with a binary tree ఎప్పుడైతే మనం binary tree కోసం మాట్లాడుకుంటాం binary tree ఎలా ఉండాలంటే whose elements have at most ఓకేనా ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దాని మోస్ట్ ఏమన్నా అట్ మోస్ట్ 2 చిల్డ్రన్స్ ఉండాలి దీంట్లో 2 చిల్డ్రన్స్ ఉన్నప్పుడు అట్ మోస్ట్ 2 చిల్డ్రన్స్ whose elements have at most 2 children are called is called binary tree ఎప్పుడైతే at most ఈ ట్రీ లో ఎప్పుడు కూడా 2 ఎలిమెంట్స్ ఉంటాయి at most 2 ఎలిమెంట్స్ ఉండాలి 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు whose elements have at most 2 children అంటే ఆ ఎలిమెంట్స్ లో 2 children ఎలిమెంట్స్ ఉంటే then we are calling as a binary tree are called as అప్పుడు మనం దీన్ని బైనరీ ట్రీ అంటున్నాం అండ్ ఎప్పుడు బైనరీ ట్రీ అంటే whose elements అంటే ఏమైనా ఎప్పుడంటే whose elements have 2 binary at most 2 children అంటే whose ఆ ఎలిమెంట్స్ లో ఆ బైనరీ ట్రీ యొక్క ఎలిమెంట్స్ లో 2 children ఉండాలి అప్పుడు మాత్రం మనం దాన్ని ఓకేనా బైనరీ ట్రీ అంటాం ఓకేనా నెక్స్ట్ మనం చెప్పుకునే కాన్సెప్ట్స్ ఏంటంటే నెక్స్ట్ మాట్లాడుకునేది ఇంకా బైనరీ ట్రీ కోసం since each elements in a binary tree can have only 2 children అంటే ఏమవుతుందంటే since binary tree since binary tree అంటే ఈ binary tree లో ఏం చెప్పుకుంటే since each elements in a binary tree can have only 2 children అంటే ఈ binary tree లో each elements ఏమవుతుంటే since binary each elements
in binary tree can have two elements ఉంటాయి ఎప్పుడు కూడా binary tree లో two elements ఉంటాయి కదా ఓకేనా each elements in binary tree have two elements కదా and two have in binary tree can have only two children ఓకేనా and one can only have two elements కదా two children ఓకేనా నెక్స్ట్ ఇంకేం మాట్లాడుకున్నాం అంటే next what we are discussing is okay na can have only two children we typically name them as a left and right ఈ మనం two children మనం ఎలా నేమ్ చేస్తాం we typically మన two children typically the two children in a tree the two children in a binary tree can name as left and right ఈ బైనరీ లో టూ చిల్డ్రన్స్ ఉంటాయి కదా టూ చిల్డ్రన్స్ మనం ఎలా నేమ్ చేస్తాడు వీఆర్ నేమింగ్ యాజ్ లెఫ్ట్ అండ్ రైట్ ఓకేనా లెఫ్ట్ అండ్ రైట్ కింద మేము నేమ్ చేస్తున్నానా నెక్స్ట్ వచ్చేసరికి బైనరీ రిప్రజెంటేషన్ హౌ వీఆర్ రిప్రజెంటింగ్ ఏ బైనరీ ఓకేనా హౌ వీఆర్ రిప్రజెంటింగ్ ఏ బైనరీని ఇప్పుడు వరకు ఛాన్సెస్ చూసుకున్నానా మళ్ళీ చెప్తాను చూడండి ఏ ట్రీ హూస్ ఎలిమెంట్స్ హ్యావ్ అట్ మోస్ట్ టూ చిల్డ్రన్స్ ఓకేనా ఎప్పుడైతే ఒక ట్రీలో టూ ఎలిమెంట్స్ ఉన్నాయో టూ చిల్డ్రన్ ఎలిమెంట్స్ ఉన్నాయో when our elements in a tree whose elements in a tree has two elements then we call it as a binary ఎప్పుడైతే ఒక ట్రీ లో త్రీ ఎలిమెంట్స్ టూ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని మనం బైనరీ అని చెప్పుకుంటాం కదా ఓకేనా సిన్స్ ఈచ్ ఎలిమెంట్స్ ఇన్ బైనరీ కెన్ హ్యావ్ టూ చిల్డ్రన్స్ ఎప్పుడు అవుతుందంటే టూ ఎలిమెంట్స్ ఉన్నాయి అప్పుడు కాబట్టి మనం ఏమంటాం అంటే సిన్స్ ఈచ్ ఎలిమెంట్స్ ఆఫ్ బైనరీ అప్పుడు ఏమవుతుందంటే ఈచ్ ఎలిమెంట్స్ ఆఫ్ ట్రూ అంటే ఖచ్చితంగా ఈచ్ ఎలిమెంట్ లో ఒక బైనరీకి టూ ఎలిమెంట్స్ ఉంటాయి అంటే సపోజ్ అన్నా ఇది ఏ ఇది బి ఇది సి ఈ ఏకి టూ ఎలిమెంట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏమవుతుంది ఈ బి కూడా టూ ఎలిమెంట్స్ ఉంటాయి నెక్స్ట్ దీనికి కూడా టూ ఎలిమెంట్స్ ఉంటాయి అంటే ఈచ్ ఎలిమెంట్ అంటే ఇది ఒక ఎలిమెంట్ అయితే ఏ ఒక ఎలిమెంట్ అంటే ఏ హెడ్ నోడ్ అవుతుంటే దాని యొక్క చిల్డ్రన్ ఏ యొక్క చిల్డ్రన్ బిసి అవుతుంది ఓకేనా అండ్ బి యొక్క చిల్డ్రన్ బి కూడా టూ నోడ్స్ ఉంటాయి సి కూడా టూ నోడ్స్ ఉంటాయి ఇలా ఈచ్ నోడ్ ఇన్ బైనరీ ప్రతి నోడ్ కి ఏమవుతుందంటే టూ ఎలిమెంట్స్ కంపల్సరీ ఉండాలి ఈచ్ నోడ్ ఇన్ బైనరీ కెన్ హ్యావ్ టూ నోడ్స్ ఓకేనా తర్వాత మనకి ఏం మాట్లాడుకున్నామంటే ఓకే నెక్స్ట్ ఇంకా ఏం మాట్లాడుకున్నామంటే since each elements in a binary tree can have two children okay na typically two children in binary can names as two children in a binary tree at what are the two children that are there in a binary tree ఆ binary tree లో ఉన్న two children మనం ఏమని కాల్ చేస్తుంటే ఫస్ట్ వన్ వాస్ లెఫ్ట్ టూ నోడ్స్ టూ children ఉంటాయి ఆ two children మనం ఎలా రిఫర్ చేస్తుంటే we are calling as left and right I left and right అని కాల్ చేస్తున్నానా okay na and binary representation C and binary how we are representing the binary representation tree okay na ఈ వరకు చూస్తున్నాను we are representing a binary representation binary tree representation and the binary tree representation of a tree in a C a tree whose elements have okay na a binary tree representation a tree is represented by a point a tree is represented by a point whenever we are representing a tree is represented by a tree is represented by
పాయింటర్. ఒక ట్రీని ఎలా రిప్రజెంట్ ఏ ట్రీ బై పాయింటర్. మనకి ఎప్పుడైనా ఒక ట్రీని ఎలా రిప్రజెంట్ చేస్తుంటే వీఆర్ రిప్రజెంట్ ట్రీ బై పాయింటర్. ఓకేనా, ఎప్పుడు కూడా ఏ ట్రీ ఈజ్ రిప్రజెంట్ బై ఏ పాయింటర్. ఒక పాయింటర్ తో రిప్రజెంట్ టు ద టాప్ మోస్ట్ నోడ్ ఇన్ ద ట్రీ. ఓకేనా, ఇన్ ద ట్రీస్. ఓకేనా, ఇది రిప్రజెంట్ ద ట్రీ ఈజ్ ఎ పాయింటర్ టు ద టాప్ మోస్ట్ నోడ్. ఓకే, ఈ ట్రీ రిప్రజెంట్ వి ఆర్ రిప్రజెంట్ ద ట్రీ యాజ్ ఎ పాయింటర్ టు ద టాప్ మోస్ట్ నోడ్. పాయింటర్ టు ద టాప్ మోస్ట్ నోడ్. We represent tree by topmost node as a pointer. ఓకేనా, ఈ ట్రీ లో టాప్ మోస్ట్ నోడ్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నా, పాయింటర్ గా రిప్రజెంట్ చేస్తున్నానా, అండ్ టు ద టాప్ మోస్ట్ నోడ్ ఆఫ్ ద ట్రీ. ఓకేనా, పాయింటర్ టు ద టాప్ మోస్ట్ నోడ్ ఆఫ్ ద ట్రీ. ఇఫ్ ద ట్రీ ఇస్ ఎంప్టీ, ఈ ట్రీ వెన్ ఎవర్ ద ట్రీ ఇస్ ఎంప్టీ, then value of the root is null. ఓకేనా, if the tree is empty, if the tree is empty, ఈ ట్రీ ఎప్పుడైతే ఎంప్టీ అయితే వెన్ ఎవర్ ద ట్రీ బికమ్స్ ఎంప్టీ. ఇఫ్ ద ట్రీ ఇస్ ఎంప్టీ ఏమవుతుందన్న, వెన్ ఎవర్ ద ట్రీ ఇస్ ఎంప్టీ, ఎప్పుడైతే ఈ ట్రీ ఎంప్టీ అయిందో, వెన్ ఎవర్ ద ట్రీ ఇస్ ఎంప్టీ, ఎప్పుడైతే ద ట్రీ ఇస్ ఎంప్టీ, దెన్ ద వాల్యూ ఆఫ్ ద రూట్ ఇస్ నల్. ఓకేనా, ఇఫ్ ట్రీ ఇస్ ఎంప్టీ, దెన్ ద వాల్యూ ఆఫ్ ద రూట్ ఇస్ నల్. ఆ దాంట్లో ఉన్న వాల్యూ ఆఫ్ రూట్ ఏమవుతుందంటే నల్ అవుతుంది. అంటే ఏమి, ట్రీ యొక్క వాల్యూస్ ఎంప్టీ అవుతుందంటే ఎప్పుడైతే ట్రీ యొక్క వాల్యూ ఎంప్టీ అయిందో దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఏమవుతాయి అంటే నల్ అవుతుంది అన్న. ఏ ట్రీ నోడ్ కంటైన్స్ ఏ ట్రీకి ఒక ట్రీకి ఫాలోయింగ్ పార్ట్స్ ఉంటాయి. ఏ ట్రీ నోడ్ కంటైన్స్ ఫాలోయింగ్ పార్ట్స్. ఓకే, ఒక ట్రీకి ఫాలోయింగ్ పార్ట్స్ ఉంటాయన్న. ఒక ట్రీకి మనం ఫాలోయింగ్ కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ఫాలోయింగ్ పార్ట్స్, ఆ పార్ట్స్ ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ఫాలోయింగ్ పార్ట్స్ ఫర్ ట్రీ. మనకి కొన్ని పార్ట్స్ ఉన్నాయి యాజ్ వీఆర్ హ్యావింగ్ ఎ హ్యూమన్ బీయింగ్స్. మనం ఒక మనుషులు కాబట్టి మనకి ఎలాగైతే మన పార్ట్స్ ఉన్నాయో ఇక్కడ ట్రీ కూడా మన పార్ట్స్ ఉన్నాయన. ఫస్ట్ వన్ వస్తుంది డేటా పార్ట్. ట్రీలో డేటా పార్ట్ అన్న ఫస్ట్ వన్ వస్తుంది డేటా పార్ట్. సెకండ్ వన్ మనం చూసుకున్న సెకండ్ వన్ పాయింటర్ టు లెఫ్ట్ చైల్డ్. సెకండ్ వచ్చేసరికి పాయింటర్ టు లెఫ్ట్ చైల్డ్. ఓకేనా, ఒక పాయింటర్ టు లెఫ్ట్ చైల్డ్ అన్న. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం అంటే వీఆర్ స్పీకింగ్ అబౌట్ పాయింటర్ టు రైట్ చైల్డ్. నెక్స్ట్ మనం మాట్లాడుతున్నది పాయింటర్ టు రైట్ చైల్డ్. ఈ పార్ట్స్ కోసం మనం మాట్లాడుకున్నాం. ఇలా సి వీ కెన్ రిప్రజెంట్ ఎ ట్రీ నోట్ యూజింగ్ ఏ స్ట్రక్చర్ బిలో. ఓకేనా, ఒక ట్రీని మనం ఇలా ఒక స్ట్రక్చర్ బిలో మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే సింటాక్స్ ఇచ్చాడు. ఓకేనా, చూడనా మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం సింటాక్స్ ఫర్ సి. ఈ సిలో మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్ట్రక్చర్ నోడ్ని ఫస్ట్ నేను క్లాస్ నోట్ తీసుకున్నాను కదా, నేను క్లాస్ నోట్ తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఏం చేసుకుంటే నా ఫంక్షన్ నేను ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఇంట్ అనే వాల్యూ తీసుకున్నాను. ఆ ఇంట్లో ఏం తీసుకున్నాను, ఇంట్ అనే కీ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేసుకున్నాను అంటే ఓకేనా నోడ్ తీసుకున్నా. అసలు నేను నోడ్ తీసుకున్నాను. నోడ్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ కామా ఆ నోడ్ లో ఏంటంటే లెఫ్ట్ కామా రైట్. ఈ నోడ్ ఏంటంటే లెఫ్ట్ కామా రైట్ అని నోట్స్ తీసుకున్నా. ఓకేనా, నెక్స్ట్ ఏం చేసుకున్నా అంటే పబ్లిక్ నోడ్ తీసుకున్నాను. ఈ పబ్లిక్ నోడ్ ఇంట్ ఐటమ్. ఈ పబ్లిక్ నోడ్ ఏం తీసుకుంటే ఇంట్ ఐటమ్. నెక్స్ట్ ఏం చేశానంటే ఓకేనా మళ్ళీ నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ కీ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్. ఈ కీ ఏమవుతుందంటే ఐటమ్ అవుతుందనా.
నెక్స్ట్ ఇంకేం తీసుకున్నానంటే లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు రైట్, లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ అవుతుంది. అండ్ లెఫ్ట్ లో ఉన్న ఐటమ్స్ కూడా లెఫ్ట్ లో ఉన్న లెఫ్ట్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ నోడ్ అవుతుంది, లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ అవుతుంది, ఓకే, రైట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అవుతుంది. ఇది నా కండిషన్ కదా, ఓకేనా. 2 ఫంక్షన్స్ తీసుకుని 2 ఫంక్షన్స్ క్లోజ్ చేసాం. ఈ విధంగా మనం ఒక హౌ వీఆర్ హ్యావింగ్ నోట్స్, హౌ వీఆర్ ఇనిషియేటింగ్ నోట్స్ ఇన్ సి ప్రోగ్రామ్, ఈ విధంగా సి ప్రోగ్రామ్ వస్తానన్నా. నెక్స్ట్ వైల్ కమింగ్ టు టుమారో క్లాస్, రేపటి క్లాస్కి వస్తాం. వీ కెన్ సీ అబౌట్ బైనరీ. ఇంకా ముందు కాన్సెప్ట్స్ మనకి ఏమన్నాయి, ఆ కాన్సెప్ట్స్ మనం నెక్స్ట్ క్లాస్ చూసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్, ఓకేనా. ఈ రోజు క్లాస్ వరకు ఇక్కడ వరకు చూసుకుందాం. నెక్స్ట్ క్లాస్ రిమైనింగ్ కాన్సెప్ట్ చూసుకుందాం.